తిరుపతిలో సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కూటమి ప్రభుత్వం కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టుతోందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి నారా లోకేష్ సూత్రధారి, పాత్రధారి అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. కలెక్టరేట్ ఆఫీస్కు కూతవేటు దూరంలో దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకి కారు చౌకగా టూరిజం డెవలప్మెంట్ పేరుతో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. 15 సంవత్సరాల పాటు జిఎస్టి అన్నదే పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. భూమే విలువనే 4,80,00,000 రూపాయలకు అమ్మేస్తూ దానికి అయ్యేటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఇండస్ట్రీ రేట్లతో ఉండేటువంటి ఛార్జీలను మొత్తం రీఎంబర్స్మెంట్ చేసే విధంగా పూనుకోవటం జరిగింది.